లడ్డూ మీదన దాంట్లో కలిపే నెయ్యి గురించి ఎన్డీడీబీకి పంపించారు, బాగానే ఉంది. జూలైలో నివేదిక వస్తే సెప్టెంబర్ దాకా ఎందుకు ఆగారు? అది ఒక ముఖ్యమంత్రి క్రాస్ చెక్ చేసుకోకుండా ఏ విధంగా మాట్లాడేశారు. దేవుణ్ణి రాజకీయాల దగ్గరికి రానియకుండా చూడండి అని సీరియస్ అయినటువంటి సుప్రీంకోర్టు ఆ పైన 3వ తారీఖు విచారణ చేస్తాం అని చెప్పింది. అయితే ఇందులో అటు సుబ్రహ్మణ్య స్వామి కానీ వైవి సుబ్బారెడ్డి కానీ కేంద్ర దర్యాప్తు సంస్థ లేదంటే కనుక జ్యుడిషియల్ సర్వైలెన్స్లో ఎంక్వైరీ జరగాలని కోరుకుంటే, ఇంకొక వైపున ఇటు పక్కన ప్రభుత్వం అయితే సిట్ వేసేసింది. ఈ సిట్ మీదన అబ్జెక్షన్, సిట్ మీదన కూడా వ్యాఖ్యలు చేసింది. సిట్ ఇంకేం విచారిస్తుంది ఇప్పుడు అన్నటువంటి సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న. ఒక ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తర్వాత ఆ ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో పనిచేసేటటువంటి అధికార యంత్రాంగం దాన్ని బలపరచడానికి ఎవిడెన్సులు సమకూర్చాల్సిందే తప్పించి, అదే చెప్పాల్సిందే తప్పించి వేరేగా చెప్తుందా, నిజాయితీగా చెప్తుందా? ఇదే విషయం ప్రశ్న వచ్చినటువంటి నేపథ్యంలో 3వ తారీఖున విచారణ జరగబోతున్న నేపథ్యంలో సిట్ ఏదైతే 3 రోజుల నుంచి తిరుపతిలో ఉండి తిరుమలలో ఉండి అవన్నీ చూస్తున్నటువంటి సంస్థని, ఆ వ్యవస్థని కాస్త తక్షణం పనులు నిలిపివేయమని చెప్పేసి ఆదేశించింది రాష్ట్ర ప్రభుత్వం. స్వయంగా డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుపతి వెళ్ళి అక్కడున్న ఈ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ఈ అధికార యంత్రాంగంతో కూర్చుని సిట్ కార్యకలాపాలని తాత్కాలికంగా నిలుపు చేయించారు.